నమస్తే సార్. నమస్తే. సార్, ఇటీవలే బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ శ్యామల గారు వైసీపీలో రావడం జరిగింది. వస్తూనే ఒక కామెంట్ పాస్ చేయడం జరిగింది. పిఠాపురంలో గీతా వంగ గారు సునాయాసంగా గెలుస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారని ఒక కామెంట్ చేయడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిజంగా గెలిచే తత్వం ఉంటే జబర్దస్త్ టీంని ఎందుకు దింపుతారు అని ఒక కామెంట్ చేయడం జరిగింది. దాన్ని మీరేమంటారు సార్ దానికి? సరే, పవన్ కళ్యాణ్ గారు జబర్దస్త్ టీంని దింపుతున్నారు, బాగానే ఉంది. మరి వంగా గీత గారు అంత బ్రహ్మాండంగా గెలిచేటువంటి అవకాశం ఉంటే మిథున్ రెడ్డి గారు ప్రత్యేకంగా పిఠాపురం మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? దగ్గర 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ అక్కడ దింపారనేటువంటిది వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి తోడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో ముద్రగడ పద్మనాభం గారు ఎలా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కనుక ఓడించకపోతే నేను పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకుంటానని చెప్తున్నాడు. ఇలాగ డైరెక్ట్గా కొంతమంది ప్రయత్నం చేస్తుంటే ఇండైరెక్ట్గా ఆల్రెడీ కడప నుంచి మనుషులను తీసుకెళ్ళి అక్కడ దింపారని, వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేయడానికి సిద్ధం అవుతున్నారని మనం చూస్తాం. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి కొరకరాని కొయ్యరాలాగా తయారయ్యాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి విడిగా పోటీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందనేటువంటిది వాళ్ళ గట్టి నమ్మకం. ఇవాళ అతను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో కూటమి కట్టడం మూలనే మనం ఓడిపోతున్నాం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి బాధ. అయితే ఇందాక మీరు ప్రస్తావించినటువంటి యాంకర్ శ్యామల, సరే, అభిమానం ఉంటే పార్టీ అభిమానాన్ని మీరు చాటుకోవచ్చు, ఎవరికి కావాలంటే వాళ్ళకి వెళ్ళి, ఎందుకంటే సెలబ్రిటీస్గా ఉన్నారు, 10 మంది మీరు వెళ్తే వస్తారు కాబట్టి మీకంటూ కొన్ని వ్యక్తిగతమైనటువంటి అభిలాషలు ఉంటాయి కాబట్టి మీరు చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఆవిడ ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలే ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలామందికి, అందరికీ అని నేను చెప్పను, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఆనందాన్ని కలిగించి ఉండొచ్చు, కానీ ఆలోచన పరులైనటువంటి వాళ్ళందరికీ ఆ వయసుకి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మనసును చివుక్కుమనేటట్టుగా చేసింది. ఒక ముసలి తోడేలు ఒక గుంటనక్కని చేరదీసి ఇలా చేసిందా అలా చేసిందని ఒక స్టోరీ చెప్పింది. సో ఈవిడ ఇంటర్వ్యూ చేస్తున్న ఆవిడెవరు? స్వప్నారెడ్డి అని, ఆవిడ ఒక సీనియర్ యాంకర్ అందామా, జర్నలిస్ట్ అందామా. ఈవిడ మా స్టోరీ చెప్తున్నప్పుడు ఆవిడ మొహంలో ఆనందం ఎలా తాండవిస్తోందంటే, ఎంజాయ్ చేస్తూ ఏమంటోంది, అసలు జనం గుండెల్లోకి సూటిగా వెళ్ళేటట్టుగా చెప్పావు కదా శ్యామల, నువ్వు అసలు పక్తు రాజకీయ నాయకురాలు అయిపోయావు అని. తర్వాత చెప్పింది కాకుండా ఆ చెప్పే పద్ధతిలో ఆవిడ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఏంటంటే చాలా యారగెంట్గా, నువ్వు మాట్లాడుతుంది ఒక 45 సంవత్సరాలు రాజకీయ దురంధరుడై భారతదేశంలోనే టాప్ 5 పొలిటీషియన్స్ అని తీసుకుంటే వాటిల్లో ఉండేటువంటి ఒక వ్యక్తి, ఆయన అనుభవంలో నీ సగం లేదు, నీ వయసు అనుభవం అంత వయసు లేనటువంటి దాన్ని పట్టుకొని వృద్ధ తోడేలు, ముసలి తోడేలు, గుంటనక్క అంటే మనందరం ఎల్లకాలం ఇంటర్వ్యూ చేసినటువంటి ఆ స్వప్నారెడ్డి కానీ మాట్లాడిన ఈవిడ కానీ ఇదే వయసులో ఉంటారా? ముసలోళ్ళు కారా? వయసు అనేటువంటిది ఎందుకు వస్తుంది అసలు? ఇవాళ కూడా 3 సభలు ఆయన, రోజుకు 3 సభలు 47 డిగ్రీల ఎండలో ఆయన టాప్ పైన నెత్తి మీద ఏమీ లేకుండా మాట్లాడుతున్నారు. ఏసీ రూమ్లోంచి బయటికి రాగలరా మీరు? బయటికి వచ్చి ఒక గంట సేపు ఉంటే పైనుంచి కింద దాకా చెమటలు కక్కుంటా ఉన్నారే, మీ చేత ఏమవుతుందని? నేను ఇంటర్వ్యూ చేసిన ఆవిడ కానీ మాట్లాడిన నువ్వు కానీ ఆయన కాలి గోటికి సరిపోతారు. మాట్లాడేటప్పుడు కింద మీద చూసుకొని, పెద్ద చిన్న చూసుకొని మాట్లాడాలి ఎవరైనా సరే. ఇట్లాంటి ఆఫ్టర్ ఆల్ వాళ్ళందరూ బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం, అలాంటివి చూసి ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు సునకానందం పొందటం అనేటువంటిది చూస్తున్నప్పుడు ఏంటంటే రాజకీయం ఎంత భ్రష్టు పట్టిపోయిందనేటువంటిది మనకు తెలుస్తోంది. అవతల వాళ్ళని విమర్శించడానికి కూడా ఒక స్థాయి కావాలి. కానీ అన్ఫార్చునేట్లీ వైఎస్ఆర్సీపీ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి పెద్ద చిన్న లేదు, ఎవరిని పడితే వాళ్ళని, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చివరికి బజార్లో రీల్స్లో డ్యాన్సులు వేసుకునే వాళ్ళు కూడా వచ్చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడిన సందర్భాలు మనం చూస్తున్నాం. అవును.
ఆ రీల్స్లో డ్యాన్సులు వేసుకునే వాళ్ళకి ఇప్పుడు మాట్లాడిన ఆవిడకి పెద్ద తేడా ఏం లేదు. ఇవాళ ఏమైంది? ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు నువ్వు అంటంతో నీ చరిత్ర, నీ మొగుడి చరిత్ర మొత్తం తవ్వి బయటికి తీస్తున్నారు. మన వెనకాల ఎంత నలుపు పెట్టుకున్నాము, అమెరికా వెళ్ళినప్పుడు ఏం జరిగిందనేటువంటిది ప్రశ్నేస్తూ ఉంటే సమాధానం ఎక్కడుంది? కాబట్టి ఒకళ్ళని విమర్శించేటప్పుడు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. విమర్శగా చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండంగా ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి అభివృద్ధిని బ్రహ్మాండంగా చేశారు. ఇలాంటివి ఎన్నైనా చెప్పండి. ఆ జబర్దస్త్ రోజా ఆవిడ అలాగే మాట్లాడుతుంది. జబర్దస్త్ వాళ్ళు వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళంతా చిన్న ప్రాణులు, చిన్నోళ్ళు, వాళ్ళేదో చేస్తున్నారు. చిన్నోళ్ళు ఆర్టిస్టులో చిన్న పెద్ద ఉంటారా? నువ్వు ఇవాళ ఒకప్పుడు హీరోయిన్వి, ఇవాళ నీ పరిస్థితి ఏంటి? నువ్వు కూడా పోయి ఆ జబర్దస్త్ వాళ్ళతోటి ఆ వెకిల్ నవ్వుకుంటూ నువ్వు సంపాదించుకుంటున్నావుగా. నీకు ఆ షో ఉందంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి నీకు ఆ షో ఉంది. వాళ్ళని పట్టుకొని చిన్న ప్రాణులు అంటావా? నిన్న అదే గెటప్ శ్రీని ఎవరో విలేకరు అడిగితే దానికి ఏమన్నాడు పాపం, నవ్వుతూనే చొరకంటిచ్చాడు. ఏమని? అది చిన్న మాటలాగా మేము తీసుకుంటున్నామండి, అది చిన్నతనం. అంటే నీ స్థాయి ఆ స్థాయి అనేటువంటిది నవ్వుతూనే చెప్పాడు. ఆర్టిస్ట్లో నువ్వు 10 లక్షలు తీసుకోవచ్చు, వాళ్ళు 1,00,000 తీసుకోవచ్చు. ఆర్టిస్టులేగా. చిన్నవాళ్ళని అంత హేళనగా మాట్లాడతావా? ఇలాంటి పనికి మాలిన స్క్రాప్నంతటిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి దక్కుతుంది. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం సంస్కారవంతమైనటువంటి భాష కానీ సంస్కారవంతమైనటువంటి మాటలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ శ్యామల లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా ప్రజల యొక్క మనసు అనేటువంటిది ఏంటనేది వాళ్ళు ఆల్రెడీ ఎవరికి ఓటు వేయాలి, రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలో డిసైడ్ అయి ఉన్నారు. అది మరొక నెల రోజుల్లో మనకి బయటకు వస్తుంది.